ఇప్పుడు మేమైతే అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్కి వెళ్తున్నాం. ఇదైతే విజయవాడ బందర్ రోడ్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఉంది. మేమైతే ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ 3 times వెళ్ళాం. బట్ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు 4th time వెళ్తున్నాం. అసలు 3 times ఎందుకు వెళ్ళలేకపోయామనేది కూడా చెప్తాను. దానివల్ల ఎవరైనా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఫస్ట్ టైం మేము ట్యూస్డే వెళ్ళాం. ఆ రోజు అయితే క్లోజ్ అంట, సో వెనక్కి వచ్చేసాం. సెకండ్ టైం అయితే వెళ్ళాము, బట్ ఆ రోజు టైమింగ్ మిస్ అయ్యామన్నమాట. ఏంటంటే దృశ్య స్కూల్ నుంచి వచ్చేసరికి 5:15 అలా అవుద్ది. వచ్చాక తను ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసరికి 6 దాటిపోద్ది. మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడానికి అయితే 20 minutes పడుద్ది. అక్కడికి వెళ్ళాక మనం బైక్ పార్క్ చేసుకుని టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఒక 10 minutes తక్కువ 7 అలా అయిపోద్ది అనమాట. సో మేము జస్ట్ ఇలా లోపలికి వెళ్ళామంతే. టైం అయిపోయిందని చెప్పేసి బయటికి వెళ్ళిపోమని సెక్యూరిటీ వాళ్ళందరూ విజిల్స్ వేసుకుంటూ బయటికి పంపేశారు. సో వెళ్ళినా కూడా చూడకుండా బయటికి వచ్చేసాం. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to evening 7. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా స్కూల్ డేస్లో వెళ్ళడానికి వర్క్ అవ్వదు. వాళ్ళు వచ్చి రెడీ అయ్యి మనం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి ఆ టైం అయిపోద్ది. సో మేమైతే అది ఫేస్ చేసాం. ఇక్కడ టికెట్ కౌంటర్ కి లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్స్ అండ్ తాగడానికి మంచినీళ్లు ఉన్నాయి. టికెట్ ప్రైస్ అయితే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఈచ్ పర్సన్ కి 5 rupees అండ్ పార్కింగ్ ప్రైస్ వచ్చేసి బైక్ అయితే 10 rupees, కార్ కి అయితే 30 rupees అండ్ బస్ కి అయితే 100 rupees ఉంది. నెక్స్ట్ 3rd time అయితే సండే వెళ్ళాము. కనీసం అసలు అడుగు పెట్టడానికి కూడా లేదు. మేము బైక్ పార్క్ చేయడానికి నియర్లీ ఒక 20 minutes పట్టింది. అండ్ టికెట్ తీసుకోవడానికి ఒక 1/2 hour పట్టేంత క్యూ లైన్ ఉంది. సర్లే అని మనం తీసుకుందాం అనుకున్నా అప్పటికి క్లోజింగ్ టైం అయిపోవచ్చేసింది. సో ఇంకెందుకులే అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. అలా 3 times అయితే మేము వెళ్ళి వెనక్కి వచ్చేసాం. ఇప్పుడైతే 4th time. అందుకని ఈసారి 5కి స్టార్ట్ అయ్యాం. ఈ ప్లేస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టైంకి వెళ్తే కరెక్ట్గా మొత్తం చూసేసరికి క్లోజింగ్ టైం అవుద్ది. సో మీరు ఎవరన్నా వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే ఈవినింగ్ 5కి వెళ్తే మీరు అంతా లోపలంతా తిరిగి బయటకు వచ్చేసరికి క్లోజింగ్ టైం అవుద్ది. కాబట్టి ఆ టైం అయితే బెస్ట్. మార్నింగ్ వెళ్ళినా బయట అంతా మనం గార్డెన్లో తిరగడానికి గట్రా ఎండగా ఉంటుంది, పిల్లలు గట్రా ఇబ్బంది పడతారు. 5కి వెళ్ళడం బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడైతే టైమింగ్ చేంజ్ చేశారు. మార్నింగ్ 10 to 7 ఉండేది, ఇప్పుడు ఈవినింగ్ 8 వరకు కూడా పెంచారు. ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నది అయితే కాలచక్ర మహామండపం. ఎంటర్ అవ్వగానే లోపల రైట్ సైడ్ విహార మినీ థియేటర్ అని ఉంది, బట్ క్లోజ్ చేసి ఉంది. లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, చైల్డ్హుడ్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, కాలేజ్, అలా ఆయన లైఫ్లో జరిగిన ప్రతి విషయం గురించి డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ అప్పటి విషయాలకి రిలేటెడ్ అన్నీ మనకి స్క్రీన్స్ మీద ప్లే అవుతున్నాయి. మనకు తెలియని అప్పటి విషయాలు అయితే చాలా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం తిరుగుతున్న ఈ ప్లేస్ అంతా కూడా పైన మనకి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది కదా, పెద్ద స్టాచ్యూ, దాని కింద ఈ ఏరియా అంతా ఉంది.